టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో పాకిస్తాన్ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. సూపర్ 8 స్టేజ్ దాకా వచ్చిన పాకిస్తాన్ సెమీఫైనల్ ఛాన్స్ ను కోల్పోయింది. దీంతో ఇంటిదారి పట్టిన పాకిస్తాన్ ప్లేయర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ నేపథ్యంలో గ్రూప్ స్టేజ్ లో ఇండియా చేతిలో ఓడిపోయినందుకు గాను ఫైన్ కట్టాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టార్చర్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్కొక్క ప్లేయర్ 50 లక్షల రూపాయలు అంటే ఇండియన్ కరెన్సీలో 16 లక్షలు బోర్డుకు కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే జట్టు నుంచి తొలగిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపిందట. పీసీబీ బోర్డుకి 50 లక్షల రూపాయలు పాకిస్తాన్ ప్లేయర్లు కట్టాల్సిందేనని మొహసిన్ నఖ్వీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలియడంతో వెంటనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రియాక్ట్ అయ్యారు. అసలు ప్లేయర్లు 50 లక్షలు కట్టడం ఎక్కడైనా ఉందా? పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ బుర్ర పనిచేస్తుందా అని ఫైర్ అవుతున్నారట. కొత్త రూల్స్ తీసుకొచ్చి పాకిస్తాన్ క్రికెట్ వ్యవస్థను నాశనం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. 50 లక్షల రూపాయల కోసం పాకిస్తాన్ ప్లేయర్లు ఎక్కడికి వెళ్లాలి? డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా ఆడకపోతే వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలి గాని డబ్బులు అడగడం ఏంటంటూ మాజీలు విమర్శిస్తున్నారు. సరిగ్గా ఆడకపోతే ఒక్కొక్క ప్లేయర్ పై 2 సంవత్సరాల పాటు వేటు వేయాలని సూచిస్తున్నారు. అప్పుడే పాకిస్తాన్ ప్లేయర్లు సరైన రూట్ లోకి వస్తారని పేర్కొన్నారు. ఇక పాకిస్తాన్ లో అలాంటి పరిస్థితి ఉంటే టీమిండియా సూపర్ 8 లోని చివరి మ్యాచ్ లో వెస్టిండీస్ పై నెగ్గి సెమీస్ లోకి అడుగు పెట్టింది. అంతేకాదు 3వ టైటిల్ కోసం కన్నేసింది. ఇది ఊర్వలేని పాకిస్తాన్ మాజీలు టీమిండియాపై విషయం కక్కుతున్నారు.